సార్ మీ పేరు? సాంబశివరావు, ఇమడాపతి నయ్యి. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా మొన్న దాకా వచ్చినాయండి. ఇప్పుడేమో ఇంకా బటన్ నొక్కుతున్నాడు కానీ రావట్లేదు. ఏదో ఊళ్ళో బటన్ నొక్కితే 4 పేర్లు 3 పేర్లు పడతాయి. మేము బటన్ నొక్కాము అని ఆయన సపట్ల కొడతాం. ఆయనకి తందాన పలికేవాళ్ళు మా కాపు నాయకులే ఎదవలు ఉండారు. వాడి తందాన పలకటం ఇది ఆయన గొప్ప అయిపోయింది. రెండో సంక్షేమం కానీ, రోడ్లు కానీ, జీవితాలు కానీ, మందులు ఎట్లాగేవాడు కానీ ఎట్లుండాలని పట్టించుకోడు. నేను డబ్బులు ఇస్తున్నాను నాకు ఓట్లు వేస్తారు అనే భావంలో ఉన్నాడు ఆయన. ఎవడన్నా గట్టిగా ఎదురు మీడియా పెట్టాడు అనుకోండి, సంవత్సరాలు మీడియా పెట్టి నాకు వ్యతిరేకం చెప్పాడా, వాడిని తీసుకుని లోపల ఏంటిరా అంటాం. ఇది ఒక ఎక్కువ అయిపోయింది. నీకు ఓటు ఉందండి జొన్నగడ్డ పచ్చిపాండి నియోజకవర్గంలో ఉంది. మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఎవరికి వేశారు ఓటు? ఈ అవసరం అండి, ఈ ఏదో చేపించే పనులు ఇయ్యి. నేను ఎవరికి వస్తే ఓటు వాడికి ఎందుకు, రేపు ఎవరికి వేస్తావని నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? ఇది అవసరమా? నా కులం అవసరమా? వాడికి ఫోన్ చేసేవాడికి ఓటు ఎవరికి వేసామన్నా బాగానే ఉంది, రేపు ఎవరికి వేస్తామన్నా బాగానే ఉంది. నేను ఇంకా రాలేదు కదమ్మా, వచ్చి నాకు వేద్దామన్నా. నీ కులం చెప్పంటుంది ఫోన్లో. నా కులం చెప్పి నా ఓటు తీసేయడానికా? నేను కులం చెప్పాను, కులం చెప్తే తెలగాలంటే జనసేనకి వేస్తారు, తెలుగుదేశానికి వేస్తారు, వైసీపీకి వేయరు కదా అన్న రూట్లో వాడు ఓటు తీసేయడానికి నా కులం అడుగుతాడు. నా కులం ఎందుకు చెప్పాలి అడిగి? అదేమని ప్రశ్నించామనుకో, కేసు పెట్టండి రా వాడి మీద అని అంటాం. అదే పాలన అంటే, అదే ముఖ్యమంత్రి అంటే అందరికీ సమానంగా. ఓట్లకు ముందు అందరం కొట్టుకుంటాం, నా ఓటు నువ్వు నా ఓటు అని చెప్పి కొట్టుకుంటాం. గెలిచినాక అంతా స్వభావంతో చూడాలి. అట్ట చూడకుండా ఆ వర్గం అంటాం, ఈ వర్గం అంటాం, కులాల మధ్య చిచ్చు పెడతాం, అంతా నాశనం చేయటం వీడు తప్ప. నేను మద్యపానం అందకుండా చేస్తా అన్నాడు. 80 దాన్ని తీసుకెళ్ళి 180 చేశాడు. ఏదో కూడా నైట్ ముందు అవుతాడు ఈ టెన్షన్లో ఉండి. 100కి 100 మంది ముందు తాగేవాళ్ళు ఇవ్వాలా, ఉద్యోగస్తుడు తాగేవాడే, కార్మికుడు తాగేవాడే, వాళ్ళ నోర్లు కొట్టేశాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళాము ఇంకా పథకాలను బటన్ నొక్కుతాడు. ఊళ్ళో 4 పేర్లు 5 పేర్లు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నొక్కుతాడు, పడతాయి. మిగతా పడవు. అది మర్చిపోతాడు. మళ్ళీ ఈ జనంలో గోల పెడతాడు ఒకటి, ఏదో ఒకటి కాపులోనో, రెడ్డిలోనో, కమ్మలోనో, లేకపోతే ఆ పార్టీ ఇట్టానో ఈ పార్టీ ఇట్టానని చెప్పి గొడవలు పెట్టి ఈ దుస్తంతా ఆ గొడవ పోవడానికి. ఇక్కడ సంక్షేమం ఉండదు, దీని గురించి ప్రశ్నించరు. ఇప్పుడే లైవ్ కాస్ట్లో వస్తుంది, వాడు చెల్లెలు చెబుతుంది, మా నాన్న చంపిన వాళ్ళు మొత్తాన్ని బయటికి తెస్తున్నారు, రేపు ఇది కూడా వచ్చింది అని. ఈ లోపు ఏం చేస్తారు, ఇంకో గొడవ పెడతారు రాష్ట్రంలో. వీళ్ళంతా ఇది మర్చిపోతారు, ట్రాఫిక్ అడిపోద్ది అనమాట. ఇక్కడ కొట్టుకున్నారా బాబు అంటే అక్కడ రేపు జరిగిందని చెప్పగానే జనం అడిపోతారు కదా. అట్టా వెళ్ళిపోతానికి ఇటు ముండమోపేషాలన్నీ ఎత్తొట్టాడు. పవన్ కళ్యాణ్కి ఇన్ని రావు అని రావు, ఎన్ని వస్తే నీకెందురా బాబు? రెడ్డిడు వచ్చినా మాకేం లేదు, కమ్ముడు వచ్చినా మాకేం లేదు. మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మా వాళ్ళని ఒక 100 మందిని పోగు చేయటం, ఒక 50,000 పెట్టో 1,00,000 పెట్టో కొనటం. ఈ నిరుద్యోగులకు ఉన్నారు కదా, తిరిగే వాళ్ళకి, రెడ్లకి ఉండేవాళ్ళు, కమ్మళ్ళు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే తలా 10,000 ఇచ్చి ముందాకంటారా ఇందాకంటారా అని చెప్పి వీళ్ళకి చిచ్చు పెడతాం, వీళ్ళు విచ్ఛిన్నం చేయటం. ఆ 2 వర్గాలకు బాగా సరిపోయింది. ఎక్కితే నువ్వన్న ఎక్కురా, అయితే నేనన్న ఎక్కుతా, తిట్టుకుందాం బయటికి పోయి అని చేస్తారు. ఇప్పుడు ఈయన 24 తీసుకుంటే వాడికి ఎందుకు, 25 తీసుకుంటే నీకెందుకు, అసలు చేయకపోతే నీకెందుకు బాబు? 170 నాకు వస్తాను సవాళ్ళు చేస్తున్నావు కదా. 175 వస్తా నిజంగా ఆయన చూస్తే 175 ఎందుకు మార్చాడు మరి? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, మరి ఏమైనా లాభం అవుతుంది? 2 పార్టీ అధికారం అంటూ గ్యారెంటీ వచ్చింది, 120 సీట్లు గ్యారెంటీకి వస్తాయి. అంత మిగతా వస్తాయో రావో తీసేయి. వస్తే రావచ్చు. మన ఆంధ్రంలో సంకీర్ణ ప్రభుత్వం అనేది రాదు, ఎట్టొకటి పొరులిద్ది. నీకు మొన్న ఎట్ట పొరిలిందో, చంద్రబాబు వ్యతిరేకంతో మా వాళ్ళు కూడా మాకు వేయకుండా ఓట్లు జనసేన నిరుత్సాహపరిచారు. అది ఆ దరిద్రుడు చేసుకోడు, వాడు ముందుకు వాడు మళ్ళీ ముందుకు మానేయడు. ఆ దరిద్రుడు ఎక్కినా ఈ దరిద్రుడు ఎక్కినా నువ్వన్న ఎక్కురా నేనన్న ఎక్కురా అంటాడు. పవన్ కళ్యాణ్కి సీట్లు ఏమన్నా వస్తాయి సార్? సీట్లు అంటే వచ్చిన 24 సీట్లు వస్తాయి గ్యారెంటీ, అవి గెలుస్తారు. ఇంకా మిగతా ఆస్తి ఉంది కాబట్టి ఇంకో 10 ఇస్తారో 5 వస్తాయో పోటీ చేసేవాడు ఉంటాడు. ఎందుకంటే మా ఆర్థికమైన జనాభా మీలాగా దోసుకుపోయి అనంతపూర్లో ఒక సీట్ ఇవ్వడానికి మొన్న రెడ్డి ఒకటికి ఒక సీట్ ఇస్తే పోయిన ఎలక్షన్లో పంపలు ఉన్నా అని 2 ఎకరాల పొలం అమ్ముకుంటే ఇవాళ 1500 కోట్లు దింకాడంట. నాకు రాజకీయం ఉద్యోగం అంటున్నాడు. మరి అట్ట మా వాడు ఎవడు చేయడు. అట్ట చేస్తే కదా మేము కూడా 10 మందిని బతికియడానికి. మేము అట్ట దోసుకోలేము, అట్ట పెట్టలేము. మరి పవన్ సీఎం అయితే ఎట్లుంటుంది? అది సుడి దేవుడు తెలుసుకుంటే ఎక్కడైనా అవుతాడు. గురించి చెప్పండి. ఆయన మచ్చలేని నాయకుడు, నీతి కల్లావాడు, పేదలకు సహాయం చేసేవాడు. ఏంది నీకు ఆపదంటే అర్ధరేతరైనా వస్తాడు, కడుపులో తీసి పెట్టే రకంగానే. అట్లా దోసుకునే రకం కాదు.
అట్లా దోసుకునే రకం అయితే ఈయనకి ఇవన్నీ ఎందుకండి? హాయిగా సినిమాలు తీసుకుంటే 100 కోట్లు వస్తాయి, ఫ్యామిలీ హాయిగా బతకొచ్చు. వాళ్ళకి ఎందుకండి ఈ బాధ? మీరంటే దొంగాస్తులు, మీ వేల మందిని సావదింగినోడు కాబట్టి మీకు కేసులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, మీరు కాపాడుకోవాలి కాబట్టి మీకు రాజకీయ పదవులు కావాలి. చంద్రబాబు 75 ఏళ్ళు వచ్చింది, ఎందుకంటే ఆయనకి ఇంకెంత ఇది అంటే జనసేన పొత్తు అయినా నేను జనసేనే, కానీ ఆయనకు అర్థం ఎందుకు? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ చుట్టాలు బాగుండాలి, వాళ్ళ కమ్మోళ్ళు బాగుండాలి. వాడి భావం అది అంతసేపటికి. ఎవరికి సాయం చేస్తాం కాదు, వాళ్ళ డబ్బు వాళ్ళ ఆస్తులు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ కమ్మోళ్ళు బాగుండాలి. ఈయనకేమో రెడ్డి గారు బాగుండాలి. ప్రతి ఒక్కడు ఏదంటే రెడ్డి గారి దగ్గర ఏదో ఉంది నూకుదామని చెప్పి ఓట్లేస్తారు. అంత తప్ప వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు. ఆయన ఏదో మూట ఇస్తాడు, తీసుకుందాం హాయిగా తిందాం అని వేస్తారు తతిమ వాళ్ళందరూ. మనం బంగారు బిడ్డ మనకి ఎయిరీళ్ళు. వాలంటరీ వ్యవస్థ ఎట్లుంది? వాలంటరీ వ్యవస్థ ఏందండి? వాళ్ళు గట్టిగా అడిగామనుకో వాళ్ళు ఖాళీ టైంలో వచ్చి పనిచేస్తారండి. వాలంటరీ వ్యవస్థ ఏంది? ఖాళీ టైంలో ఉండి పనిచేస్తారంట. ఇప్పుడు సచివాలయకి వెళ్దామంటే వాలంటీర్ ఒక్కడు ఉండడు. ఏందని అడిగామనుకోండి, వాళ్ళు ప్రైవేట్ జాబ్ ఇది, ప్రైవేట్ చేసుకుని ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు సేవ చేస్తున్నారు. మరి ఏ దేవుడు సేవ చేస్తున్నారు? ఆ దేవుడు సేవ చేస్తున్నారు వీళ్ళందరూ. అంత తప్ప ఏమీ లేదు.